గైస్ ఈ వీడియోలో మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం. డైలీ మన ఛానల్లో అప్డేట్స్ వీడియో అయితే వస్తూనే ఉంటది. మేము చెప్పే అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ని ఆల్లో పెట్టుకుని ఉండండి. అప్పుడే మేము చెప్పే అప్డేట్స్ మీకు ఫాస్ట్ గా వస్తాయి. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే 2024 ఐపీఎల్ మార్చి 23 అయితే స్టార్ట్ గా పోతుంది. ఐపీఎల్ కి సమయం దగ్గరకు వచ్చేసినట్లే. మరి ఐపీఎల్ లో ఏ టీం పర్ఫార్మెన్స్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ విరాట్ కోహ్లీ ప్రజెంట్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ అయితే నడుస్తుంది. అయితే మన విరాట్ కోహ్లీ పర్సనల్ రీజన్స్ వల్ల ఈ టెస్ట్ మ్యాచెస్ అయితే మిస్ అవుతున్నాడు. అయితే మరి చాలా మంది విరాట్ కోహ్లీ మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తాడు అని అడుగుతున్నారు. రీసెంట్ గా వచ్చిన అప్డేట్స్ ప్రకారం 5th టెస్ట్ మ్యాచ్ కి రావడానికి అవకాశం ఉందంట. లేదు అంటే ఇంకా డైరెక్ట్ ఐపీఎల్ కి వచ్చేస్తాడు. 5th టెస్ట్ మ్యాచ్ కి వస్తాడా లేదన్నది డౌట్. కానీ ఐపీఎల్ కి మాత్రం విరాట్ కోహ్లీ ఒక్క మ్యాచ్ కూడా మిస్ అవ్వడు. ఎందుకంటే ఐపీఎల్కి ఇంకా సమయం ఉంది కాబట్టి ఐపీఎల్కి విరాట్ కోహ్లీ 100% అయితే వస్తాడు. ఆర్సీబీ ఫ్యాన్స్కి విరాట్ కోహ్లీ మీద ఉన్న డౌట్ అయితే క్లియర్ అయింది అనుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి హార్దిక్ పాండ్యా కూడా రీసెంట్గా ఇంటర్నేషనల్ మ్యాచెస్ అయితే ఆడట్లేదు. అయితే చాలా మంది హార్దిక్ పాండ్యా గురించి కూడా అడుగుతున్నారు. దీని గురించి నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. హార్దిక్ పాండ్యా ప్రజెంట్ ప్రాక్టీస్ సెషన్లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. తను ప్రజెంట్ 100% ఫిట్ అయిపోయాడు. తను బ్యాటింగే కాకుండా బౌలింగ్ కూడా చేస్తున్నాడు. దీని గురించి నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. హార్దిక్ పాండ్యా బ్యాటింగే కాకుండా బౌలింగ్ కూడా చేస్తున్నాడు అంటే 100% ఫిట్గా ఉంటేనే బౌలింగ్ చేస్తాడు. కాబట్టి ఈ న్యూస్ హార్దిక్ పాండ్యా ఫ్యాన్స్కి ఇంకా ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి 2024 ఐపీఎల్కి షెడ్యూల్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చాలా మంది ఈ క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ప్రజెంట్ బయట వస్తున్న షెడ్యూల్ అన్ని ఫేకే. అఫీషియల్ గా షెడ్యూల్ అయితే ఇంకా రిలీజ్ చేయలేదు. షెడ్యూల్ రిలీజ్ చేయడానికి సమయం కూడా దగ్గరకు వచ్చేసింది. మనకొచ్చిన అప్డేట్స్ ప్రకారం 2024 ఐపీఎల్ షెడ్యూల్ 1 వీక్ లోపే రిలీజ్ చేసేస్తారు. ఇంకా అలాగే 2024 ఐపీఎల్కి ఫస్ట్ మ్యాచ్ ఏ ఏ టీంలకు ఉండవచ్చు అంటే మేబీ జీటీ వర్సెస్ సిఎస్కే అనుకుంటున్నా. లేదు అంటే సిఎస్కే వర్సెస్ ముంబై. ఇంకా అది కూడా కుదరలేదు థర్డ్ ఆప్షన్ అంటే ముంబై వర్సెస్ జీటీ. మరి మీరు 2024 ఐపీఎల్కి ఫస్ట్ మ్యాచ్ ఏ ఏ టీంల మధ్య జరిగితే బాగుంటుంది అనుకుంటున్నారన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. నేనైతే సిఎస్కే వర్సెస్ ముంబై మ్యాచ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఐపీఎల్ సమయం దగ్గరకు వచ్చేసింది కాబట్టి ప్రాక్టీస్ ఐపీఎల్ టీంలు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? మనకి రీసెంట్గా వచ్చిన అప్డేట్స్ ప్రకారం చెన్నై సూపర్ కింగ్స్ అయితే మార్చి 1 నుంచి ప్రాక్టీస్ సెషన్ అయితే స్టార్ట్ చేస్తారంట. అంటే ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో ఉన్న ప్లేయర్స్ తప్ప మిగతా ప్లేయర్స్ మార్చి 1 నుంచి ప్రాక్టీస్ సెషన్ అయితే స్టార్ట్ చేస్తారంట. ఐపీఎల్లో అన్ని టీంల కంటే చెన్నై సూపర్ కింగ్స్ ప్రాక్టీస్లో ముందుంటారు. అందుకే వీళ్ళు ఐపీఎల్లో సక్సెస్ఫుల్ టీం. ప్రాక్టీస్ ఉంటేనే ఏదైనా చేయగలం. ఇంకా మన తల ఎంఎస్ ధోని గురించి మాట్లాడుకోవాలి అంటే ధోని రీసెంట్గానే ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేసేసాడు. ధోని నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్న ఈ ఫోటో అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. చూద్దాం మన తల ధోని ఈసారి ఐపీఎల్లో ఎలా ఆడతాడన్నది. ఇంకా నెక్స్ట్ టీం వచ్చేసరికి కేకేఆర్ 2024 ఐపీఎల్ ప్రాక్టీస్ సెషన్ మార్చి 15 నుంచి స్టార్ట్ చేస్తారంట. ఈసారి కేకేఆర్ టీం కూడా డబల్ స్ట్రాంగ్గా కనపడుతుంది. కేకేఆర్కి ఈసారి బౌలింగ్లో స్టార్క్ కలిశాడు. స్టార్క్ ఎంత డేంజరస్ బౌలర్ అన్నది మనందరికీ తెలిసిందే. ఇంకా బ్యాటింగ్లో రింకు, రసూల్, శ్రేయస్ అయ్యర్, నితీష్ రాణా లాంటి పెద్ద పెద్ద హిట్టర్స్ అయితే టీంలో ఉన్నారు. ఇంకా వీళ్ళకి కోచింగ్ స్టాఫ్లో గౌతమ్ గంభీర్ కూడా యాడ్ అయ్యాడు. మరి ఈసారి 2024 ఐపీఎల్కి కేకేఆర్ ఎలా విధ్వంసం చేస్తారన్నది చూడాలి. ప్రజెంట్ 2024 ఐపీఎల్కి ప్రాక్టీస్ సెషన్కి సంబంధించి ఈ 2 టీములకు సంబంధించి అయితే అప్డేట్ వచ్చింది. మిగతా టీములకు సంబంధించి ఇంకా అప్డేట్ అయితే రాలేదు. ప్రజెంట్ టెస్ట్ సిరీస్ అయితే జరుగుతుంది. ఈ సిరీస్ మార్చి 11కి అయితే ఎండ్ అయిపోతుంది. మేబీ ఆ సిరీస్లో ఉన్న ప్లేయర్స్ తప్ప మిగతా టీంలో ఉన్న ప్లేయర్స్ మార్చి 1st వీక్ అయితే ప్రాక్టీస్ సెషన్ స్టార్ట్ చేయవచ్చు. ఇంకా ఆర్సీబీకి సంబంధించి ప్రాక్టీస్ సెషన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారన్నది అప్డేట్ అయితే ఇంకా రాలేదు. వస్తే ఖచ్చితంగా అప్డేట్ ఇచ్చేస్తాను. గ్యాస్ ప్రెజెంట్ వచ్చిన అప్డేట్స్ అయితే ఇవి. మరి మిగతా అప్డేట్స్ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకుని ఉండాలి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.